చరిత్రలో క్యాలెండర్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ రోజు ఉపయోగించే క్యాలెండర్ జూలియస్ సీజర్ లేదా పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించిన క్యాలెండర్ లాంటిది కాదు. ప్రస్తుతం మనం వాడుతున్నది 1582 ఏడీలో పోప్ గ్రెగరీ 13 తీసుకొచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది సూర్యుని చుట్టూ భూమి కదలికలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో లీపు సంవత్సరాలు కూడా ఉంటాయి. అసలు ఏడాదికి 12 నెలలే ఎందుకుండాలి, 13 నెలలు ఎందుకు ఉండకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. మనకు ఏడాదిలో 12కు బదులుగా 13 నెలలు ఉంటే ప్రతి నెల సరిగ్గా 28 రోజులు ఉండాలి. సోమవారం మాత్రమే నెల ప్రారంభం కావాలి. అలాగే మంత్ ఎండింగ్ ఎప్పుడు ఆదివారంగా ఉండాలి. ప్రతి నెలలో 4257కి బదులుగా సరిగ్గా 4 వారాలు ఉండాలి అనే ఇమేజ్ ఒకటి వైరల్గా మారింది. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ప్రతి నెలలో 4 వారాలు, వారానికి 7 రోజులు, మొత్తం 28 రోజులు, సంవత్సరానికి 13 నెలలు, ఇలా ఏడాదికి 364 రోజులు. వేసవి కాలం గుర్తుగా జూన్ జూలై మధ్య సోల్ అని పిలువబడే కొత్త నెల ఉంటుంది. మిగిలిపోయిన రోజు ప్రత్యేక సంవత్సర దినం. ప్రతి 4 సంవత్సరాలకు 2 రోజులు ఉంటాయి. అంతర్జాతీయ ఫిక్స్డ్ నెలకు 28 రోజుల చొప్పున క్యాలెండర్ సంవత్సరాన్ని 13 నెలలుగా విభజించింది. ఇంటర్నేషనల్ ఫిక్స్డ్ క్యాలెండర్ అనేది మోమోస్ బి క్యాట్స్వర్త్ రూపొందించిన ప్రతిపాదన క్యాలెండర్ సంస్కరణ. దీనిని మొట్టమొదటిసారిగా 1902లో సమర్పించారు. పురాతన ఈజిప్షియన్లు రోజును 24 గంటలుగా విభజించారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 12 గంటలు పగలుగా, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మరో 12 గంటలు రాత్రిగా విభజించారు. 60 సెకండ్లతో కూడిన గంటను 60 నిమిషాలుగా విభజించినప్పుడు ఇది శేషం లేకుండా భాగించబడుతుంది కనుక దాని గణత సౌలభ్యం కోసం 60 సంఖ్యను ఎంపిక చేసి ఉండవచ్చు. జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్తలు ఋతువులను దృష్టిలో ఉంచుకొని 12 నెలలో ఒక ఏడాదిని, 4 ఏళ్లలో ఒకసారి లీపు సంవత్సరాన్ని జోడించారు. సంవత్సరంలో 12 నెలల అవసరాన్ని అలాగే ఋతువులతో సమకాలీకరించడానికి లీపు సంవత్సరాన్ని జోడించడాన్ని వివరించారు. ఎవరెన్ని వాదనలు చేసినా జూలియస్ సీజర్ ఫ్రెంచ్ విప్లవకారులు కనుగొన్నట్లుగా ఖచ్చితమైన క్యాలెండర్ను రూపొందించడం అంత సులభం కాదు అనేది విజ్ఞులు తేల్చిన మాట.